హలో ఆల్ వెల్కమ్ టు వైబ్ విస్తా. రీసెంట్లీ పుష్ప 2 టీజర్ రిలీజ్ అయినప్పుడు చాలా మంది మమ్మల్ని ఏంది ఏం స్పెషల్ వీడియో వేయలేరు, ఏదో ఒకటి వదులుతారు కదా, అంత పెద్ద సినిమా మరి ఏంది అది అని అన్నారు. వదలకపోవడానికి ఒకటే ఒక రీజన్, ఫ్రాంక్లీ స్పీకింగ్ నేనైతే డిసప్పాయింటెడ్. అంటే డిసప్పాయింటెడ్ ఇన్ వాట్ టర్మ్స్ అంటే, నేను బిర్యానీ పెడతారేమో అనుకుంటే వాళ్ళు జస్ట్ పులిహారతో వదిలేసారు. అఫ్కోర్స్ పులిహార అన్న మనకి ఇష్టమే, బట్ ఇంకా బిర్యానీకి ఉండే స్పెషాలిటీ అదనమాట. అట్లాంటి ఒక ప్యాకేజ్ని అంత ఒక స్ట్రాంగ్ కంటెంట్ ఏదైనా దింపుతారంటే సింపుల్ ఒక ఫైట్, ఒక బర్త్డే గ్లిమ్స్ అని చెప్పి రిలీజ్ చేయవచ్చు కదా. ఎందుకు దానికోసం పుష్ప టూ టీజర్ అని డప్పు కొట్టుకోవడం ఎందుకు? మా ఫ్యాన్స్ అందరికీ ఇట్లా మొత్తం పీక్లలో ఆశలు నింపేసి సడన్గా ఏదో ఒక ఫైట్ అది ఇది పెడితే ఎట్లా? దానివల్ల డిసప్పాయింట్ అయ్యి ఏం వీడియోలే. బట్ రీసెంట్లీ ఐ మెట్ వన్ ఆఫ్ మై నార్త్ ఇండియన్ ఫ్రెండ్ అండ్ ఆడు మొన్న కలిసినప్పుడు ఒక్కొక్క శ్రీవల్లి సాంగ్ ప్లే చేస్తుంటే ఈడు ఎందుకు ఇంతగానో వింటున్నారా అని అడిగిన. అప్పుడు ఆడు కొన్ని గ్రౌండ్ బ్రేకింగ్ రియాలిటీస్ కొన్ని చెప్పిండు. ఇంకా అక్కడి నుంచి నా క్యాలిక్యులేషన్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి. సో వెంటనే వీడియో వేసేద్దామని వచ్చేసిన. సో గైస్, ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం ద నెక్స్ట్ బిగ్ థింగ్, పుష్ప 2. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఫస్ట్ మనం ఒక ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఫస్ట్ సుకుమార్ పుష్ప ది రైజ్ అని ఒక అల్లు అర్జున్ ఒక పోస్టర్ రిలీజ్ చేసి ఇట్లా కూర్చునే పోస్టరు అందరం సరేలే మళ్ళీ బన్నీ ఏదో డిఫరెంట్గా ట్రై చేస్తున్నాడు ఆఫ్టర్ అలా వైకుంఠపురం అండ్ సుక్కు ఆఫ్టర్ మన రంగస్థలం తర్వాత మళ్ళీ ఏదో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్నాడు అండ్ మళ్ళీ విలేజ్ బ్యాక్డ్రాప్ కావచ్చు. ఆబ్వియస్లీ రంగస్థలం గురించి కూడా మనం మాట్లాడితే అది ఒక రీజనల్ సినిమాగా మొదలై ఆల్మోస్ట్ ఒక 250 crore రెవెన్యూస్తోనే ఆ మధ్య ఎండ్ అయింది. ఒక పెద్ద చార్ట్ బస్టర్ మ్యూజిక్ అండ్ అట్ ద సేమ్ టైం ఫిలిం కూడా బ్లాక్ బస్టర్ ఆల్ టైమ్. అండ్ మళ్ళీ ఆ డైరెక్టరు అండ్ అలా వైకుంఠపురంతో ఉన్న బన్నీ వీళ్ళిద్దరు సక్సెస్లో ఉన్నారు. మళ్ళీ ఆల్రెడీ వీళ్ళిద్దరు కొలాబరేట్ అవుతున్నప్పుడు చాలా అంచనాలు మంచిగా ఉండే అండ్ దానికి తగినట్టే వాళ్ళు మెల్లమెల్లగా ఫేజ్ వైజ్ రిలీజ్ చేసిన మార్కెటింగ్ కంటెంట్ కానీ టీజర్స్ కానీ ట్రైలర్స్ కానీ అద్భుతంగా ఉన్నాయి. ఏ బిడ్డ ఇది నూనె అడ్డ అనే సాంగ్ అయితేనే, శ్రీవల్లి అయితే అండ్ ఫస్ట్లో దాక్కో మేక, ఇవన్నిటికీ ఒక మంచి వేవ్ లెంత్ ఫాలో అయ్యకుండా వచ్చింది. బట్ కొన్ని రియాలిటీస్ మాట్లాడుకుంటే ఫిలిం రిలీజ్ అయినప్పుడు పాన్ ఇండియా ఫిలింగా రిలీజ్ అయినప్పుడు తెలుగులో మాత్రం ఫుల్ నెగిటివిటీ నడిచింది. నేను ఫిలింని థర్డ్ డే చూసినప్పుడు ఇంత బాగుంది కదా ఫిలిం, ఎందుకు జనాలు ఇంత నెగిటివిటీ ఇంత మిక్స్డ్ టాక్ ఎందుకు వస్తుంది అది అని అనుకున్నా. మన సొంత డెసిషన్స్ మనం ఎప్పుడు రియలైజ్ అవుతామంటే, ఈ ఫిలిం తమిళనాడు, కేరళ అండ్ నార్త్ ఇండియా మొత్తము, కర్ణాటక, ఈ మొత్తం స్టేట్స్ అన్ని మంచిగా చేస్తున్నప్పుడు అప్పుడు బయట స్టేట్స్లో హిట్ అయింది కాబట్టి మనం పర్సనల్గా హిట్ చేస్తున్నాం. కానీ ఫస్ట్ నుంచి మనకు ఒక కామన్ సెన్స్ ఉండదు. ఈ ఫిలిం ఎంత బాగుంది, ఇంత ప్రమోట్ చేసుకోవాలన్నా మనకు సెన్స్ ఉండదు. దాని తర్వాత నార్త్ ఇండియాకి వెళ్ళి ఇది దినదిన అభివృద్ధి చెంది అక్కడ వాళ్ళు రెవెన్యూస్ మొత్తం కొట్టి పడేస్తుంటే అప్పుడు అబ్బా పుష్ప ఈజ్ రియల్ బ్లాక్ బస్టర్ అని మనం రియలైజ్ అయినాం. కానీ వాళ్ళు పుష్ప 2ని ఏ లెవెల్ వరకు తీసుకున్నారంటే, చిన్న ఆటో డ్రైవర్ నుంచి రోడ్ పక్కన బట్టలమ్మే వాడు కూడా పుష్ప అని టీషర్ట్స్ అమ్ముకుంటా, ఎవరిని చూసినా మే జుకంగానే ఈ సాలా అనుకుంటా అక్కడ మన మేనరిజమ్స్ ఇవన్నీ చేసి బన్నీని నేషనల్ స్టార్ని చేసినాయి అంటే అతిశయోక్తి కాదు. దీనికి మెయిన్ రీజన్ KGF Part 1 ఎట్లయితే మొత్తం జనాల లోపలికి పెనట్రేట్ అయిపోయిందో అట్లా పుష్ప ది రైజ్ కూడా పెనట్రేట్ అయ్యింది అనడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ఇట్లాంటి సినిమా, ఇట్లాంటి ఒక ఫ్రాంచైజ్ బిల్డ్ చేసిన సుకుమార్ అండ్ టీమ్ నెక్స్ట్ పుష్ప 2 ది రైజ్ విషయంలో కొంచెము షేక్ అవుతున్నారా, లేకపోతే ఆ జనాల థాట్ని మీట్ అవుతారా లేదా అనేది నిజంగా కొన్నిసార్లు కొంచెం బ్యాలెన్స్గా ఆన్సర్ చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఫస్ట్ టైం ఆఫ్టర్ లైక్ లాంగ్ బ్యాక్ 1 year బ్యాక్ అనుకుంటా వేరియస్ పుష్ప అని ఒకటి వీడియో రిలీజ్ చేశారు. దాంట్లో పుష్పరాజు మాయమైనట్టు, ఎక్కడనో అజ్ఞాతవాసిగా అడవిలో ఉంటున్నట్టు ఇవన్నీ మనం సీన్స్ చూసినాం. అదొక 3 minutes క్లిప్ చేసారు. అండ్ ఆ క్లిప్ తర్వాత వాళ్ళు అల్లు అర్జున్ లేడీ వేషం వేసుకున్న గెటప్ ఏదైతే రిలీజ్ చేసిర్రో ఎంత బ్లాక్ బస్టర్ అయిందంటే వాళ్ళ మార్కెటింగ్ క్యాంపెయిన్ సూపర్ డూపర్ సక్సెస్ అనడంతో ఎట్లాంటి సందేహం లేదు. ఎందుకంటే ఆ టీజర్ 3 minutes టీజర్ అన్ని లాంగ్వేజెస్లో మంచి టాక్ వచ్చింది. అండ్ సెకండ్ డే వాళ్ళు రిలీజ్ చేసిన పుష్ప పోస్టర్ ఏదైతే ఉందో అది నార్త్లో ఎంత పెనట్రేట్ అయిపోయిందంటే, మీరు ఆ పోస్టర్స్ కింద కామెంట్స్ చూస్తే మొత్తం నార్త్ నిబ్బిగాలే, మొత్తం బాయ్ మే వెయిట్ కర్రో పుష్ప జుకేంగానే అది ఇది అల్లు అర్జున్ నెక్స్ట్ బిగ్ థింగ్ అది ఇది అన్నీ నడుస్తున్నాయి. ఇంకా అఫ్కోర్స్ మన అల్లు అర్జున్ పర్సనల్ బ్రాండ్ అంబాసిడర్ డేవిడ్ వార్నర్ గారు ఆస్ట్రేలియా నుంచి ఇరగదీస్తూనే ఉన్నారు. ఆయనకి ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టమో మనకు అర్థం కాదు.
ఆ గ్రౌండ్లో కూడా ఎప్పుడు ఇట్లా అని అంటూ ఉండడం. అండ్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు, ప్రతి ఒక్క క్రికెట్ ప్లేయర్స్ నుంచి అక్కడ ఇంటర్నేషనల్ స్టేడియంస్లో అంటావా సాంగ్ ప్లే అవ్వడం కానీ, ఏ పబ్లోకి పోయినా ఈ సాంగ్ ప్లే అవ్వడం కానీ. అండ్ హిందీ వాళ్ళు కూడా మన శ్రీవల్లి సాంగ్ని అన్నన్ని సార్లు రిపీటెడ్గా హిందీలో వాచ్ చేస్తారంటే ఇంక ఇవన్నీ ఫ్యాక్ట్స్ మనకు చాలు. పుష్ప 2 విల్ బి ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఫ్రమ్ తెలుగు. ఇది మనం మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనము రెండో పార్ట్ గురించి మాట్లాడాల్సి వస్తే, మొన్న రిలీజ్ చేసిన టీజర్ నేను ఎందుకు ఫుల్లీ సాటిస్ఫై లేను అని చెప్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు జనానికి కమ్యూనికేట్ చేసేటప్పుడు యూ షుడ్ బి క్లియర్. అల్లు అర్జున్ బర్త్డే ఈజ్ ఆన్ April 8th. సో నేను ఆయన బర్త్డే గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నా అని చెప్పు. అందరు ఆచా గ్లిమ్స్ కదా, బర్త్డే గ్లిమ్స్ కదా, ఏదో ఉంటుంది అని మేము ఫిక్స్ అవుతాం, మైండ్లో ఫిక్స్ అవుతాం. నువ్వు టీజరు అది ఇది బ్లాక్ బస్టర్ ఉమ్మా సూపర్ అంటే మాది ఎక్కడో ఉంటాయి మా కోరికలు అన్నీ. నువ్వు దాన్ని ఇంత కూడా మ్యాచ్ చేయకపోయినా మేము చాలా డిసప్పాయింట్ అవుతాం. సో పుష్ప 2 జస్ట్ పాజిటివ్ టాక్ వస్తాయి చాలు. 1000 నుంచి 1200 crore వరకు ఏడిపోదు. జస్ట్ పాజిటివ్ టాక్ చాలు. ఇంకా దానికి తోడు మ్యూజిక్ కనుక సేమ్ పార్ట్ 1 లాగా సక్సెస్ అయిందంటే వరల్డ్ వైడ్గా సినిమాకి తిరిగే లేదు. ఇది రాసి పెట్టుకున్న మాట. రీసెంట్లీ నేను విన్నది ఏంటంటే, సినిమా ఆడియో రైట్స్ నుంచి థియేట్రికల్ రైట్స్ అవి ఇవి అన్నీ కలిపి 800 crore మొత్తం సేల్ ఆఫ్ చేసిరని విన్నా. అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు, ఆర్టికల్స్ చదివిన అంతే. సో ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు 800 crore ఒకవేళ క్లోజింగ్ డీల్ అయిందంటే 400 crore వాళ్ళ బడ్జెట్స్ మిగతా ఆపరేషన్స్ అన్నీ తీసేస్తే ఇంకా 400 crore వాళ్ళ ప్రాఫిట్. ఇట్స్ ఒక మాస్టర్ అడ్వెంచర్ ఇది. అటు రెవెన్యూ, అటు క్రేజ్, అటు నేషనల్ స్టార్ అవ్వడం, బన్నీ ఏంటి అసలు ఇది. అండ్ రీసెంట్గా మేడం టుసాట్స్ది ఆ బొమ్మ పెట్టడం, ఇంటర్నేషనల్గా ఇంత క్రేజ్ రావడం అసలు మామూలు విషయం కాదు. సో పుష్ప 2 కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నా. అండ్ మేకర్స్ అందరికి ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏదైతే టీజర్లో చూపించబోతున్నారో జనాలకు క్లియర్గా కమ్యూనికేట్ చేయండి. సలార్ టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా జస్ట్ ఇట్లా చెయ్యి షాట్ ఒకటి పెట్టి వదిలేశారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత హట్ అయ్యారు అసలు. అరే మా వాడు ఒక ఫోటో వాడలేదు, ఒక డైలాగ్ లేదు, అది ఇది అన్నారు. అఫ్కోర్స్ అది 24 hours 100 million views వచ్చినాయి, నేను కాదనట్లేను. జస్ట్ బికాస్ ఆఫ్ క్రేజ్, అది ప్రభాస్ ఒరిజినల్ క్రేజ్. నార్త్ ఇండియాలో మొత్తం ఇండియా వైడ్ ఆయన క్రేజ్ ఉంది కాబట్టి అట్లా ఉంది. బట్ బన్నీ సెల్ఫ్ మేడ్ స్టార్. అండ్ నార్త్ ఇండియన్లా సింగిల్ స్క్రీన్ వాళ్ళు ఇట్లా ఆల్మోస్ట్ లైక్ 50 days వరకు హౌస్ఫుల్గా రన్ అయిందంట సినిమా నార్త్ ఇండియాలో. మన తెలుగు సినిమా అట్లా నార్త్లో ఇంత ఇరుగా తీస్తుంటే అబ్బాబా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ మేకర్స్ ప్లీజ్ నా రిక్వెస్ట్ని గుర్తించాల్సిందిగా కోరుకుంటున్నా. అండ్ గైస్, మీకు ఈ కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి వైబ్ విస్తా ఛానల్కి. మంచి మంచి కంటెంట్తో రాబోతున్నాం. ఇంకా ఈ వీక్ ఏం సినిమాలు లేవు కాబట్టి ఏం చేయలేము, బట్ మంచి కంటెంట్తో రాబోతుంది. అండ్ మా రియాక్షన్ వీడియోస్ కూడా స్టార్ట్ అవ్వబోతున్నాయి. అండ్ ఇంకొక లైన్ ఆఫ్ దీనిగా పాడ్కాస్ట్ కూడా రెడీ చేసుకుంటున్నాం, ఓన్లీ ఫ్యాన్ టాక్స్. సో చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. మా టీమ్ సైజ్ని కూడా పెంచుకున్నాం. సో వెల్ ఎక్యూప్డ్ నౌ, వెల్ సెటప్డ్, వీఆర్ కమింగ్ సో స్ట్రాంగ్. మీకోసం, మీ అందరిని ఎంటర్టైన్ చేయడం కోసం జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కూల్గా కూర్చోండి, చిల్ అవ్వండి. వైబ్ ఇస్తా, ఓన్లీ వైబే ఇస్తుంది, నో నెగిటివ్ ఫకింగ్ థింగ్స్. ఓకే, లవ్ యూ ఆల్.